హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫారెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమున్నా ఎగ్జామ్ పర్పస్లో వాటి గురించి మనం మాట్లాడదాం. స్పెషల్గా ఫారెస్ట్ ఏరియా ఏముందని చెప్పేసి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. సో ఈ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఆల్రెడీ తెలుసు, తెలంగాణ అనేది 11th లార్జెస్ట్ స్టేట్. 11th లార్జెస్ట్ స్టేట్. మన తెలంగాణ యొక్క టోటల్ ఏరియా ఎంత ఉంటుంది? మనకి 112,077 స్క్వేర్ కిలోమీటర్స్ అనే టోటల్గా మన తెలంగాణ యొక్క ఏరియా ఉంటుంది. సో ఈ ర్యాంక్ ఎంత? మనకి 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మనకి పాపులేషన్ వైజ్ అయితే 12th. ఓకేనా? సో పాపులేషన్ వైజ్ అయితే 12th ర్యాంక్లో ఉంటాము. ఏరియా వైజ్ అయితే తెలంగాణ. అందువల్ల మనకి ఎమర్జెన్సీ నంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 112 అనేది. సో 11 అనేది ఏంటిది? ఏరియా వైజ్ తెలంగాణ ర్యాంక్. 12 అనేది ఏంటిది? మనకి పాపులేషన్ వైజ్ తెలంగాణ ర్యాంక్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో, ఈ 77 స్క్వేర్ కిలోమీటర్లో మనకి 26,969 విచ్ ఈస్ ఈక్వల్ టు 24% అనేది తెలంగాణ ప్రాంతంలో ఏముంది? మనకి ఫారెస్ట్ ఏరియా ఉంది, 24.06%. దాన్ని మనము అబ్సల్యూట్ ఫిగర్స్ లో తీసుకుంటే మనకి ఎంత? 26,969 అనేది మనకి ఫారెస్ట్ ఏరియా ఉంది. దేంట్లో? ఇంతలో. సో ఇంత టోటల్ తెలంగాణ ఏరియా ఎంత? 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ లో 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఏముంది? ఫారెస్ట్ ఏరియాలో ఉంది. దీన్ని స్క్వేర్ కిలోమీటర్లని మనం పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఇదే కదా మనకి. సో పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేస్తే మన టోటల్ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఎంత ఉంది? 24% అనేది ఉంది. ఇది మీ అందరికి తెలిసిన విషయమే, దీనిలో పెద్ద విషయం ఏం లేదు మనకి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చేసుకుంటే మనకి బయోడైవర్సిటీ అంటే ఏంటిది? డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ అండ్ యానిమల్ స్పీషీస్. తెలంగాణ ప్రాంతంలో కానీ సో ఎక్కడైనా సరే బయోడైవర్సిటీని ఎలా డిఫైన్ చేస్తాం? దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్. ఎన్ని ప్లాంట్ స్పీషీస్, ఎన్ని యానిమల్ స్పీషీస్ ఎక్కువగా ఉంటే అంత ఏమున్నట్టు? మనకి బయోడైవర్సిటీ ఉన్నట్టు. బయోడైవర్సిటీ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్. అవి పెరుగుతున్న కొద్ది బయోడైవర్సిటీ కూడా ఏమైతే మనకి పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్ ఎన్ని ఉన్న దాన్ని బట్టి మనం బయోడైవర్సిటీ అంటాం. మనం తెలంగాణ బయోడైవర్సిటీ చూస్తే సో ఇక్కడ చూసుకుంటే మోర్ దాన్ మనకి 2939 ప్లాంట్ స్పీసీస్, 365 బర్డ్ స్పీసీస్, 103 మ్యామల్ స్పీసీస్, 28 రెప్టైల్ స్పీసీస్ అండ్ 21 యాంఫీబియన్ స్పీసీస్ అండ్ మోర్ ఇంకా ఇన్వర్టిబ్రేట్స్ కూడా ఉన్నాయి. వెన్నెముక లేని జీవులు కూడా చాలా వరకు ఉన్నాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ కోసం రట్టా కొట్టాలి. ఆల్రెడీ 2 సార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇలా ఇస్తాడు ఆప్షన్స్ అని ఇలా ఇచ్చేసి ABCD ఇచ్చేసి రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ తెలంగాణ అంటాడు. ఇక్కడ నంబర్లు మారుస్తాడు. ఇక్కడ ఈ నంబర్స్ మార్చేసి ఇస్తా ఉంటాడు. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటాడు. ABCD ఇచ్చేసి 1 and 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్. ఆల్రెడీ 2020లో మనకి HMWS ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఆల్రెడీ పడింది ఇలానే. సో ఈ 5 ఆప్షన్స్ ఇచ్చేసి 1 and 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు అనుకోవచ్చు ఇలాంటి చిల్లర క్వశ్చన్లు అడుగుతారా అంటే, మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి క్వశ్చన్స్ కావాలి కాబట్టి అడగడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి 2939 అని ఏంటిది మనకి? సో ప్లాంట్ స్పీసీస్ అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి. ఓకే క్లియర్ కదా? అండ్ నెక్స్ట్ 365 బర్డ్ స్పీసీస్ అండ్ 103 ఏమున్నాయి? మ్యామల్ స్పీసీస్, 28 ఏమున్నాయి? రెప్టైల్ స్పీసీస్ ఉన్నాయి, 21 ఏమున్నాయి? యాంఫీబియన్ స్పీసీస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ రైట్. ఇది మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఏంటిది? ప్లాంట్ అండ్ యానిమల్ యొక్క ఏంటిది? బయోడైవర్సిటీ. దట్ ఈస్ డైవర్సిటీ మీన్స్ నంబర్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే నెక్స్ట్ మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే చెట్లు, ప్లాంట్ స్పీసీస్ మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కిందకి వస్తుంది. డెసిడ్యుయస్ ఫారెస్ట్ ఏరియా. డెసిడ్యుయస్ స్పీసీస్ అంటే ఏంటిది? మనకి జూన్ నుంచి సెప్టెంబర్ ఉంటుంది కదమ్మా. జూన్ నుంచి సెప్టెంబర్ వరకే మనకి ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద రెయిన్ఫాల్ పడుతుంది. దేని ద్వారా? సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా. సో కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా 85% ఆఫ్ ద రెయిన్ఫాల్ పడుతుంది. ఈ 4 నెలల్లోనే. మిగతా 8 నెలలు, మిగతా 8 months ఏముంటుంది? పెద్దగా రెయిన్ఫాల్ అనేది ఉండదు. మిగతా 8 months లో రెయిన్ఫాల్ ఉండదు కాబట్టి అప్పుడు చెట్లు ఏం చేస్తాయి? పట్టుకున్న లీవ్స్ అన్నిటిని ఏం చేస్తాయి? సో షెడ్ చేస్తుంటాయి. లీవ్స్ని రాలుస్తుంటాయి, ఆకుల్ని రాల్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆకులు ఉన్నప్పుడు ఆకుకి ఏముంటుంది పైన? సో ఇక్కడ స్టొమాటో ఉంటాయి కదా, ఈ స్టొమాటో ద్వారా మనకి ఏమైతుంటే వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతుంటుంది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. అందుకోసం ఆకుల్ని రాల్చేస్తాం అనుకో, ఆ స్టొమాటో నుంచి వాటర్ ఎవాపరేషన్ జరగదు. కాబట్టి ప్లాంట్ బాడీలో ఉన్న వాటర్ ఏమైతే స్టోర్ అయ్యి ప్లాంట్ అనేది సస్టైన్ అవుతుంది. అందుకోసం చెట్లు ఏమైతుంటాయి? ఆకులు లాలుస్తుంటాయి జనరల్గా. ఎక్కడ? మాన్సూన్ టైప్ ఆఫ్ ద క్లైమేట్ ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే మాన్సూన్లో 4 నెలల్లోనే వర్షం పడుతూ ఉంటుంది. మిగతా 8 నెలల పాటు సంవత్సరంలో పెద్దగా వర్షం అంటూ ఉండదు. సో కాబట్టి ప్లాంట్ సస్టెనెన్స్ అనేది కష్టం అవుతుంది. అందుకోసం తెలంగాణ ప్రాంతం కూడా ఏంటిది? మనకి నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లనే మనకి ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద రెయిన్ఫాల్ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో ఏముంటాయి? ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఈ ఆకురాల్చే అడవులనే మనం ఏమంటాం జనరల్గా? సో డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటాం, లేదంటే మాన్సూన్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ అని కూడా అంటాం.
ఏమంటాం మాన్సూన్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ అదర్వైజ్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఎందుకంటే మాన్సూన్ వల్లనే 85% ఆఫ్ ద రైన్ ఫాల్ వచ్చే మిగతా టైంలో ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవి సర్వైవ్ అవ్వాలంటే ఆకుల్ని రాల్చాల్సింది. సో మన తెలంగాణ ప్రాంతాల్లో మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిన ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఏ మొక్కలు ఏ చెట్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయంటే నల్ల మద్ది, ఓకే గుర్తుపెట్టుకోవాలా, ఎగిసా అండ్ ద రోజ్ వుడ్ అండ్ ద నారేపా అండ్ ద బ్యాంబూ. బ్యాంబూ అనేది ట్రీ కాదు, మీ అందరికి తెలుసు. బ్యాంబూ అనేది ఏంటిది, ఇట్ ఈస్ ఏ క్లాసిఫైడ్ యాజ్ ఏ గ్రాస్ అకార్డింగ్ టు ద ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం అది గ్రాస్ లిస్ట్ లో ఉంది, రైట్. సో నల్ల మద్ది కానీ, ఎగిసా కానీ, రోజ్ వుడ్ కానీ, నారేపా కానీ ఇవి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటాయి మనకి, ఓకేనా. సో ఈ ఎగిసా అనేది పైన కనిపిస్తుంది కదా, పైన ఎగిసా, ఇక్కడ కనిపించేది ఏంటి నల్ల మద్ది, ఇదంతా నల్ల మద్ది, ఇదంతా కూడా ఎగిసా. మీరు ఎప్పుడైనా బయట పోయినప్పుడు ఈ కలర్ తోటి ఆకులతోటి కలిసినప్పుడు గుర్తుపట్టుకోవచ్చు ఎగిసా చెట్టు అని చెప్పేసి. రోజ్ వుడ్ అండ్ నెక్స్ట్ ఏంటి నారేపా అండ్ నెక్స్ట్ ఏంటి బ్యాంబూ, ఓకే. నెక్స్ట్ తెలంగాణ ఈజ్ హోమ్ టు ద వాట్ ఎవర్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే వాటి నంబర్ చాలా తక్కువగా ఉంది, అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయండి. సో అంతరించిపోవడానికి దగ్గరగా నంబర్ తక్కువగా ఉన్న స్పీసీస్ ఏమంటే మనం ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. మనకు తెలుసు కదా IUCN క్లాసిఫికేషన్ ప్రకారం, రెడ్ డాటా బుక్స్ లిస్ట్ ప్రకారం మనకు దాదాపు ఏమేమి ఉంటాయి, వల్నరబుల్స్, థ్రెటెన్డ్ అని, లీస్ట్ కన్సర్న్ అని, వల్నరబుల్ అని, థ్రెటెన్డ్ అని, ఓకే, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, అండ్ దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అని, అండ్ వైల్డ్ కంప్లీట్ ఎక్స్టెంట్ ఆన్ సర్ఫేస్ అని రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి రెడ్ డాటా బుక్స్ ప్రకారం. సో దాంట్లో ఎండేంజర్డ్ అంటే వాటి నంబర్ చాలా చాలా ఏమున్నట్టు తక్కువగా ఉన్నట్టు. సో దీంట్లో కనుక తీసుకుంటే మనకి తెలంగాణ ప్రాంతంలో టైగర్స్ కానీ, లియోపార్డ్ కానీ, ఇండియన్ క్వార్ కానీ, 400 యాంటీలోప్స్ కానీ, బ్లాక్ కానీ అండ్ బ్లాక్ బక్ కానీ. బ్లాక్ బక్ అంటే మనకి కృష్ణా జింక, మచ్చల జింక అండ్ యాంటీలోప్స్ కానీ అండ్ ఇండియన్ క్వార్ కానీ. సో ఇవి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ అనేది ప్యాటర్న్ మారుతూ ఉంది కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చాలా ఇగ్నోర్, ఎవరు మనం చదవమే ఇవేం వస్తాయి బొంగులే అనుకుంటావు, కానీ ఎగ్జామినేషన్ లో బంబం బోలే నాకు అవుతుంది కాబట్టి. సో అందుకోసం ఇది రట్టా మారన సీదా, మన పాపులర్ డైలాగ్ తెలుసు కదా, రట్టా మార్కే సీదా ఎగ్జామ్ మే వామిటింగ్ కరికే అన్న, ఓకే. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ కానీ అండ్ ఈ క్వశ్చన్ కానీ అండ్ ఇంతకుముందు చూపించిన ఇవి కానీ సీదా దీంట్లో ఎలాంటి లాజిక్ అవసరం లేదు, డైరెక్ట్ ఏం చేయాలి, రట్టా కొట్టాలి, ఎగ్జామ్ లో దింపేసి రావాలి అంతే, ఓకేనా. అర్థమైంది. ఎక్కువ ఆలోచించి సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోకపోతే ఇంకేం చేయలేము. చెప్పాం కదా ఎగ్జామ్ ప్యాటర్న్ మారినాయి. నువ్వు సడన్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చిన తర్వాత రియలైజ్ అయితే ఏం జరగదు. ఏదైనా ఎగ్జామ్ కి ముందే మనం ఉండాలి తప్ప ఎగ్జామ్ వచ్చి అయిపోయిన తర్వాత రియలైజేషన్ జరిగితే ఏమొస్తుందమ్మా, ఏం రాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, దొంగలు మరిగిన 6 నెలల కుక్కలు మరిగిన అంటారు, అప్పుడు ఏం జరగదు. సో కాబట్టి ఇది ఇండియన్ క్వార్ బైసన్ మనకి, ఓకేనా. సో ఇండియన్ క్వార్ ఇగో ఇక్కడ 4 ఆర్నర్డ్ యాంటీలోప్ ఇలా ఉంది మనకి, 4 ఆర్నర్డ్ యాంటీలోప్స్ కానీ, ఇగో ఇది కృష్ణా జింక బ్లాక్ బక్ అని చెప్తుంటాం మనం. ఇవంటే ఇది క్రోకోడైల్స్ ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏంటి స్పీసీస్. చూడండి ఇది ఇక్కడ 4 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 4 ఆర్నర్డ్ యాంటీలోప్స్ కానీ. నెక్స్ట్ ఏమంటే మార్షి క్రోకోడైల్ దేంట్లో ఉంటాయి మనకి, శివరాం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచిర్యాలలో ఉంది, దాంట్లో ఉంటాయి. ప్లస్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి సంగారెడ్డిలో ఉంది. సో ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఏముంటాయి, మనకి క్రోకోడైల్స్ ఉంటాయి, శివరామ్ అండ్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో. మిగతా అన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అక్కడక్కడ ఇవన్నీ ఉన్నాయి, బ్లాక్ బాక్స్ కానీ, ఇండియన్ బైసన్, అడవి బర్రె అంటాం కదా. సో దట్ ఇండియన్ క్వార్. సో ఇండియన్ క్వార్ అంటే ఇదే. సో ఇక్కడ ఇది అడవి బర్రె, ఓకే. 4 ఆర్నర్డ్ యాంటీలోప్స్ కూడా చూసారు మీరు, బ్లాక్ బక్ చూసారు, క్రోకోడైల్ చూసారు, ఇవైతే మీ అందరికి తెలుసు. టైగర్స్ అండ్ లియోపార్డ్స్ అయితే ఆల్రెడీ తెలుసు అందరికీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మన తెలంగాణ ప్రాంతంలో, క్లియర్ కదా. సో ఇది కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన దగ్గర వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి కదా మన దగ్గర. తెలంగాణ ప్రాంతంలో 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, లేవు 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి తెలంగాణలో. 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి మనకి, 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, క్లియర్. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఇంత ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎంత 26,969 విచ్ ఇస్ ఈక్వల్ టు 24% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా. తెలంగాణ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో ఎంత, అది 24%. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, ఓపెన్ ఫారెస్ట్ ఏరియా, మోడరేట్ ఫారెస్ట్ ఏరియా, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా, స్క్రబ్ ఫారెస్ట్ ఏరియా అంటున్నాము. జనరల్ గా వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా అంటే మోర్ దాన్ 70% ఆఫ్ ద ఏరియా దేంతో ట్రీ తోటి కవర్ అయి ఉండాలి, ట్రీస్ తోటి కవర్ అయి ఉండాలి. 40 నుంచి 70% ఆఫ్ ద ఏరియా అనేది ట్రీస్ తోటి కవర్ అయి ఉంటే దాన్ని మోడరేట్ ఫారెస్ట్ అంటాం మనం, ఓకేనా. 10 to 40% ఆఫ్ ద ఏరియా తోటి ట్రీస్ కవర్ అయినా అనుకో దాన్ని ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అంటాం. లెస్ దాన్ 10% ఆఫ్ ద ఏరియా అనే ట్రీ తోటి కవర్ అయితే దాన్ని ఏమంటాం మనం, స్క్రబ్ అని చెప్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటిదంటే, సపోజ్ ఒక ఏరియా తీసుకున్నాం అనుకో, నేను ఇలా ఒక పెద్ద ఏరియా తీసుకున్నాను. ఇలా పెద్ద ఏరియా తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో 70% ఆఫ్ ద ఏరియా అనేది ట్రీస్ తో కవర్ అయింది అనుకోండి, మొత్తం 70% ఆఫ్ ద ఏరియా అనేది ట్రీ తో కవర్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియాగా కన్జర్వేషన్ లోకి తీసుకున్నాం. ఒక ఏరియా ఇంకొక ఏరియా తీసుకున్నాం, ఇక్కడ కొంచెం 40 to 70% ఆఫ్ ద ఏరియానే మన ట్రీస్ తోటి కవర్ అయింది, మిగతాదంతా ఎంటీగా ఉంది, అక్కడొక చెట్టు ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మోడరేట్ ఫారెస్ట్ ఏరియా అంటాం. ఇంకొక దగ్గర ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, మిగతాదంతా గడ్డి అట్లా ఉంది,
అండ్ 10 to 40% అనే ఏరియా అనేది ట్రీస్ తోటి నిండిపోయి ఉంటే అప్పుడు ఏమంటాం దాన్ని ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అంటాం. ఇలా మనకి 3 రకాల ఫారెస్ట్ ఏరియాస్ అనేటివి ఉన్నాయి. 3 రకాల ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఏవి? ఓపెన్ ఫారెస్ట్ ఏరియా, మోడరేట్ ఫారెస్ట్ ఏరియా, అండ్ నెక్స్ట్ ఏంటిది వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా, స్క్రబ్ అంటే లెస్ దాన్ 10% ఆఫ్ ద ఏరియా కవర్డ్ విత్ ద ట్రీస్. అంటే అక్కడ ఒక ట్రీ ఉంటుంది. మోర్ దాన్ 70% ఉందంటే దట్టమైన అడవి, బాగా ట్రీస్ ఉంటాయి, పక్కన ట్రీస్, చాలా ఎక్కువ మొత్తంలో ట్రీస్ ఉండేవి అనమాట. సో తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఈ 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉన్నటువంటి టోటల్ ఫారెస్ట్ ఏరియాలో మనకి హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఏది ఉందని అడగడానికి ఛాన్స్ ఉంది. సో హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా మనకి మోడరేట్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఎంత? 8651 స్క్వేర్ కిలోమీటర్స్, విచ్ ఇస్ ఈక్వల్ టు 32% ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఏముంది మనకి? ఓపెన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఓపెన్ ఫారెస్ట్ 8494 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇది ఎంత? మనకి 31% ఉంది. నెక్స్ట్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా ఎంత? 5.75% ఉంది. ఓపెన్ ఫారెస్ట్ ఏరియా 30% ఉంది. అక్కడక్కడ మాత్రమే ట్రీస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 40 నుంచి 70% ఆఫ్ ద ఏరియా దేంతో ట్రీ తోటి కవర్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ లో ఇది కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడగడానికి ఛాన్స్ ఉంది, లేదా డైరెక్ట్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఏరియాస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇవ్వడు, ఇది ఫాలోయింగ్ లో ఇస్తాడు. ఓకేనా? ఇది ఫాలోయింగ్ లో ఇస్తాడు పర్సెంటేజెస్ అనేది. సో ఇది 31.5%, ఇది 32%, ఇది 30.5, ఇక్కడే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 30.5 ఉంది, అండ్ నెక్స్ట్ ఏంటి 31.5 ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 32% ఉంది. దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ డెన్స్ ఎట్లా గుర్తుంటుంది? ఎందుకంటే దట్టమైన అడవి ఎక్కడ కనిపిస్తుందమ్మా, చాలా తక్కువ ఉంది కాబట్టి ఓబియస్లీ 5.75 కాబట్టి దట్టమైన అడవి అది ఎట్లా గుర్తుంటుంది. దట్టమైన అడవి కాకుండా ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఏంటిది? మోడరేట్ ఫారెస్ట్ ఏరియా. అంటే 40 to 70% ఆఫ్ ద ఏరియా మాత్రమే ట్రీస్ తోటి కవర్ అయింది. మిగతాదంతా ఎంటీ స్పేస్, గడ్డి, ఈ బ్యాంబూ ఇట్లాంటివన్నీ ఉంటాయి, వెదురు బొంగులు ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు మనకి మోడరేట్ ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది, దెన్ ఫాలోడ్ మోడరేట్ ఫారెస్ట్ ఏరియా తర్వాత ఎక్కువగా నెక్స్ట్ ఏముంది మనకి? ఓపెన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. దాని తర్వాత ఏముంది మనకి? స్క్రబ్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి సో మోడరేట్ ఫారెస్ట్ ఏరియా మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎంఓ ఇది గుర్తుపెట్టుకోండి, మోడరేట్ ఫారెస్ట్ ఏరియా అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్? ఓపెన్ ఫారెస్ట్ ఏరియా. దెన్ ఏముంది మనకి? స్క్రబ్బే ఉంది మనకి. ఆ తర్వాత ఏముంది? వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా ఉంది. సో కాబట్టి సో ఎంఓఎస్వి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. పర్సంటేజెస్ బై హార్ట్ చేయండి. పర్సంటేజెస్ అబ్జల్యూట్ నెంబర్స్ కాదమ్మా, పర్సంటేజెస్ మాత్రం ఏం చేయండి? ఖచ్చితంగా బై హార్ట్ చేయండి. పర్సంటేజెస్ అనేది ఏం చేయాలి? బై హార్ట్ చేయాల్సిందే ఇవి. ఓకే? సో ఇది ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం, బట్ ట్రై టు పర్చేజ్ కాదేంటి, బై హార్ట్ చేయండి. నెక్స్ట్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా ప్రకారం టాప్ 3 డిస్ట్రిక్ట్ తీసుకుంటే, సో ఇక్కడ మనకి టోటల్గా తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ ఏరియా మనం కనుక తీసుకుంటే ఎంత ఉందమ్మా? 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ కదా మనకి. 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ అనే టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంత ఫారెస్ట్ ఏరియా. ఈ 26,969లో తీసుకుంటే ఈ 26,969లో 4311 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎంత? 15.98, అంటే అప్రాక్సిమేట్లీ 16%. 16% అనేది ఓన్లీ మనకి భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉంది. నెక్స్ట్ మూలుగనేలో తీసుకుంటే 2939 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ ఎంత లేదన్నా మనకి 3000 స్క్వేర్ కిలోమీటర్స్. 3000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడే ఉంది మనకి. అంటే ఆల్మోస్ట్ ఎంత? 11% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా. నెక్స్ట్ 2496 అంటే 2500 అనుకుందాం. 2500 స్క్వేర్ కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 9%. సో 9% అనేది మనకి ఇక్కడే ఉంది మనకి. ఈ 3 జిల్లాలలో తీసుకుంటే ఇది 20 అండ్ ఇది ఎంత? 36%. 36% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఈ 3 డిస్ట్రిక్ట్లలోనే ఉంది మనకి. అంతే. దీంట్లో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇది 4300, ఇది 3000 అనుకుందాం. అంటే ఎంత అవుతుందమ్మా? 7300. 7300 ఇది 500 కలిపిస్తాం, 7800 అండ్ 9800 స్క్వేర్ కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 9800 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా మనకు దీంట్లోనే ఉంది, ఈ 3 జిల్లాలలోనే ఉంది. అందుకోసం ఇది ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది మనకి. అబ్జల్యూట్ ఫిగర్స్ లో తీసుకుంటే మనకి హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఉంది మనకి భద్రాద్రి, ఫాలో బై ములుగు అండ్ ఫాలో బై ఏంటిది మనకి? సో ఇది మనకేంటిది? నగర్ కర్నూలు. ఏంటిది? నగర్ కర్నూలు. మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో మీ ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, సో వాడు భద్రాద్రి నుంచి ఉన్నాడు అనుకుందాం, సపోజ్ మన పేరు అనుకోండి భద్రాద్రి. సో మీరు అనుకోండి భద్రాద్రి మున్నా. ఏంటిది మన పేరు? భద్రాద్రి మున్నా. సో భద్రాద్రి మున్నా, సో ములుగు అండ్ నెక్స్ట్ ఏంటిది? నగర్ కర్నూలు. మనకి మన పేరు ఏమనుకుందాం? భద్రాద్రి మున్నా. ఓకేనా? సో భద్రాద్రి మున్నా మనకి ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్. ఇలా కాకుండా మనకి ఇంకో డాటా కూడా ఉంది ఇక్కడ. 5 డిస్ట్రిక్ట్స్ భద్రాద్రి కొత్తగూడెము
అండ్ నెక్స్ట్ ములుగు, నగర్ కర్నూలు ఆల్రెడీ తెలుసు. ఈ 3 కలిపితే ఎంత 36% అవుతుంది. మళ్ళీ ఈ 2 కలిపితే మనకు ఒక 14% అవుతుందంట. అంటే మొత్తం ఈ 5 జిల్లాలు కలిపితేనే మనకి 50% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అవుతుందని చెప్తుంది. అంటే 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా డివైడెడ్ బై 2 తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 13,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అనేది ఈ 5 జిల్లాలలోనే కాన్సన్ట్రేట్ అయి ఉందంట. సో ఇది కూడా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నగర్ కర్నూలు అండ్ కొమరంభీం, మంచిర్యాల ఈ జిల్లాలన్నింటిలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉందని చెప్తున్నాడు. ఈ 5 జిల్లాలలో ఎక్కువ మొత్తంలో మనకి మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అనేది ఈ 5 జిల్లాలలోనే కాన్సన్ట్రేట్ అయ్యిందని మనకి డైరెక్ట్గా ప్రతిసారి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏవి? భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి, మున్నా అని చెప్పాం కదా. భద్రాద్రి, మున్నా. ఓకే, ఇది 16%, ఇది ఆల్మోస్ట్ 11%, ఇది ఎంత 9% అనేది ఇక్కడ ఉన్నాయి మనకి టాప్ 3 డిస్ట్రిక్ట్స్. ఫాలోడ్ బై కుమరంభీం అండ్ మంచిర్యాల అనేవి ఉన్నాయి. ఏది అబ్సల్యూట్ ఫిగర్లో తీసుకున్నప్పుడు. సో ఈయన ఏ 5 జిల్లాలు మోర్ దాన్ 50% కన్నా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తాయని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏ ఏరియాలో ఎక్కువ మొత్తంలో మనకి అబ్సల్యూట్ ఏరియాని కలిగి ఉన్నాయి అంటే స్క్వేర్ కిలోమీటర్లలో మెజర్ చేసినప్పుడు ఏ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఉన్నాయని ఇలా అడగడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి భద్రాద్రి, ములుగు, నగర్ కర్నూలు కలిపితే మొత్తం అప్రాక్సిమేట్లీ 36% ఈ జిల్లాలలోనే ఉంది. మరి 36% ఎంత అవుతుందమ్మా? ఇది 36%. ఓకేనా, రైట్. సో ఈ 5 జిల్లాలు కలిపితే 50%. ఏవి ఇంకా వాటికి అడిషన్గా ఏంటిది? కొమరంభీం, మంచిర్యాల. కొమరంభీం, మంచిర్యాలను కలిస్తే 50% ఫారెస్ట్ ఏరియా ఇక్కడే ఉన్నట్టు 5 జిల్లాలలో. ఓకేనా. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఈ ఫార్మాట్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది నెక్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఇవన్నిటి గురించి నువ్వు డీప్గా రీసెర్చ్ చేయడానికి వేస్ట్. అది నువ్వు రీసెర్చ్ చేయడము అదంతా కూడా లేనిపోని లొల్లేదు, అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డిస్ట్రిక్ట్ వైజ్ ఫారెస్ట్ ఏరియా తీసుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఫారెస్ట్ ఏరియా ఎలా తీసుకుంటాం? ఫారెస్ట్ ఏరియా ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ లో ఫారెస్ట్ ఏరియా ఇన్ ద డిస్ట్రిక్ట్ డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఓకేనా. టోటల్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఎంత వస్తుందని చూద్దాం. సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ లో ఫారెస్ట్ ఏరియా అనేది ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఉందనుకుందాం. ఆ డిస్ట్రిక్ట్ యొక్క టోటల్ ఏరియా అనేది 100 స్క్వేర్ కిలోమీటర్ ఉందనుకుందాం. ఓకే, 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి. ఎంతతోటి ఫారెస్ట్ ఏరియా కవర్ అయిందంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? దాదాపు ఇంతే కదా, 2000 డివైడెడ్ బై 100 స్క్వేర్ కిలోమీటర్స్ గా చేస్తే నీకు అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లో ఫారెస్ట్ ఏరియా ఎంత? 20% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ కవర్డ్ విత్ వాట్? ఫారెస్ట్ ఏరియా అని చెప్తుంటాం. అంటే ఆ డిస్ట్రిక్ట్ ఏరియాతోటే కంపేర్ చేసినప్పుడు ఎలా చేస్తావు? ఫారెస్ట్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద ఆ డిస్ట్రిక్ట్ యొక్క ఏంటిది? టోటల్ ఏరియాని తీసుకుంటావు. ఆ డిస్ట్రిక్ట్ యొక్క టోటల్ ఏరియాని తీసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఇట్, రైట్. ఆ డిస్ట్రిక్ట్ యొక్క టోటల్ ఏరియాని తీసుకున్నప్పుడు మనకు వస్తుంది. మనకి లాజిక్ ప్రకారం తీసుకుంటే మనకి ఇండియాలో మీ అందరికి తెలుసు అనుకుంటున్నా, ఇక్కడ నుంచి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మనకి ఎక్కువ మొత్తంలో నార్దర్న్ తెలంగాణలోనే వర్షం పడుతుంది. ఈ నార్దర్న్ తెలంగాణలోనే వర్షం ఎక్కువ పడుతుంటది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఏరియాస్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. మీకు ఎగ్జామ్ లో మీకు రాకపోయినా కానీ డైరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ రెయిన్ఫాల్ మొత్తం కూడా మనకి నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణలో హైయెస్ట్ రెయిన్ఫాల్ వస్తుంది మనకి ఈ ప్రాంతాలలో. అందుకు మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నగర్ కర్నూలు వదిలేస్తే మిగతా మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఈ జిల్లాలలోనే ఉన్నాయి. ఏవి? నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ తెలంగాణలో ఉన్నాయి. మీకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ చాప్టర్ చదివితే మీకు అర్థమవుతుంది. జాగ్రఫీలో సౌత్ వెస్ట్ మాన్సూన్ చాప్టర్ లో మీరు చదివి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, రైట్. అది సో ఇప్పుడు తీసుకుంటే ఏ డిస్ట్రిక్ట్ అనేది ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయింది? ములుగు జిల్లా. అంటే ములుగు జిల్లా ఫారెస్ట్ ఏరియాతో కవర్ అప్ అయిందంటే దాని అర్థం ఏంటిది? ఫారెస్ట్ ఏరియా ఇన్ ములుగు డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద ములుగు. ఎంత? టోటల్ ఏరియా ఆఫ్ ద ములుగు తీసుకుంటే దాదాపు 71.22 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 71% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా తోటి ములుగు కవర్ అయ్యింది. నెక్స్ట్ ఫాలోడ్ బై ద భద్రాద్రి కొత్తగూడెం. ఎంత? 61% ఆఫ్ ద భద్రాద్రి కొత్తగూడెం ఫారెస్ట్ ఏరియా తోటి నిండిపోయింది. నెక్స్ట్ కుమరంభీం ఎంత? 54.55 తో నిండిపోయింది. నెక్స్ట్ జయశంకర్ ఎంత? 52.4% తోటి జయశంకర్, భూపాలపల్లి మనకి హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియాతో నిండి ఉన్నాయి. ఇవన్నీ కూడా టాప్ 4 డిస్ట్రిక్ట్స్ విత్ ఫారెస్ట్ ఏరియా అనమాట. సో కాబట్టి ములుగు అండ్ దెన్ భద్రాద్రి అండ్ ద కుమరంభీం అండ్ ద జయశంకర్ ఇది దేంతో? ఆ డిస్ట్రిక్ట్ ఏరియా తోటి కంపేర్ చేసినప్పుడు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు దీంతో కన్ఫ్యూజ్ అవుతారు. సార్ ఇంతకుముందు చెప్పారు కదా ఇది డిస్ట్రిక్ట్ ఏరియా తోటి కంపేర్ చేసినప్పుడు కాదు, ఇది డిస్ట్రిక్ట్ ఏరియా తోటి కంపేర్ చేసినప్పుడు కాదు, ఇది దేంతో కంపేర్ చేసినప్పుడు? ఇది టోటల్ 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కదా, దీంతో కంపేర్ చేసినప్పుడు అనమాట ఇది. ఓకేనా. సో ఇది 2496, ఇది 2399. ఓకే. సో ఇది ఈ ఏరియాలో అబ్సల్యూట్ ఏరియాస్ తో కంపేర్ చేసినప్పుడు ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్: భద్రాద్రి, ములుగు, నగర్ కర్నూలు. ఓకే, ఇవి దేంతో కంపేర్ చేసినప్పుడు? ఆ డిస్ట్రిక్ట్ ఏరియాతో కంపేర్ చేసినప్పుడు.
ఓకేనా. ఆ డిస్ట్రిక్ట్ ఏరియాతో డివైడెడ్ చేసినప్పుడు ఇలా ఉన్నాయి. ఇంకా లీస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ కనుక చూసుకుంటే మనకి కరీంనగర్ 0.1% అండ్ జోగులాంబ 0.3% అండ్ హైదరాబాద్ 0.7% అండ్ జనగాం 1.3% అనేది మనకి లీస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. సో ఇన్ కంపారిజన్ విత్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏరియా. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్గా. మీరు డయాగ్రామ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ డార్క్ కలర్ కనిపిస్తుంది, డార్క్ కలర్ ఇక మూలుగు. సో డార్క్ కలర్ 71.2, భద్రాద్రి కొత్తగూడెం 61 అండ్ నెక్స్ట్ ఇక్కడ కుమరం భీం మీకు డార్క్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా, అండ్ ద జయశంకర్. సో ఇవన్నీ కూడా టాప్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. అంటే ఈ జిల్లాలలో మోర్ దాన్ 50% ఆఫ్ ద ఏరియా కూడా ఈ క్వశ్చన్ రెండు రకాలుగా రావచ్చు. సో మోర్ దాన్ 50% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఏరియా దేంతో కవర్ అయింది, ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయింది. 50% కన్నా ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయినాయి ఈ 4 జిల్లాలు. ఓకేనా. సో ఇక్కడ మూలుగు, భద్రాద్రి, కొమరంభీం, జయశంకర్ కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతుంటాడు. సో అప్పుడెప్పుడు మనం కోడ్ కూడా చెప్పుకున్నాం, ఎంబి మహేష్ బాబు కలేజా అని. ఏంటిది, మహేష్ బాబు కలేజా గుర్తుపెట్టుకోవాలి. అంటే మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం అండ్ జయశంకర్, మహేష్ బాబు కలేజా. ఓకేనా, కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటిది మనకి కాజోల్ అని గుర్తుపెట్టుకుంటే కాజోల్ హైదరాబాద్, కాజోల్ హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, కాజోల్ హైదరాబాద్. ఓకే. సో ఇక్కడ కరీంనగర్ అండ్ జోగులాంబ అండ్ నెక్స్ట్ ఏంటిది హైదరాబాద్, కాజోల్ హైదరాబాద్. ఇక్కడ ఏంటిది మహేష్ బాబు కలేజా, మహేష్ బాబు కలేజా. నెక్స్ట్ వన్ ఎబో 33%. ఎబో 33% ఏంటిది మనకు ఫారెస్ట్ పాలసీ 1952 ఏదైతే ఉందో, ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారం, ఫారెస్ట్ పాలసీ 1952 ఏదైతే ఉందో ఆ 1952 ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఎక్కడైనా పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉండాలి, 33% దేంతో నిండి ఉండాలి, ఫారెస్ట్ ఏరియాతో నిండి ఉండాలి 33%. రైట్. సో ఇక్కడ తీసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ ములుగు డిస్ట్రిక్ట్ అనేది 71% ఉంది అండ్ భద్రాద్రి కొత్తగూడెం 61 అండ్ ఇవన్నీ ఈ 4 జిల్లాలు అనేది మోర్ దాన్ 50% కన్నా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 33% మాట్లాడితే మంచిర్యాలలో 45.2% అండ్ ఆదిలాబాద్ 43.4% అండ్ మహబూబాబాద్ 39 అండ్ నగర్ కర్నూలు కూడా ఏంటిది 39. ఈ జిల్లాలన్నీ కూడా మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాని ప్రకారం 1952 ప్రకారం పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలో 33% ఖచ్చితంగా దేంతో నిండి ఉండాలి, ఫారెస్ట్ ఏరియాతో నిండి ఉండాలి టు బ్యాలెన్స్ ద వాట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేయడానికి 33% కన్నా ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయి ఉండాలి. అలా ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి, ఇవి 8 జిల్లాలు. 8 జిల్లాలు మాత్రమే మనకి మోర్ దాన్ 33% కన్నా ఎక్కువ మొత్తంలో మనకి ఫారెస్ట్ ఏరియాని కవర్ చేస్తుంది. నిర్మల్ కూడా ఉంటుంది కానీ నిర్మల్ చాలా క్లోజ్ అనమాట. నిర్మల్ అనేది 32.6% ఉంటుంది. నిర్మల్ అనేది 33 క్రాస్ అవ్వలేదు, జస్ట్ 32.6% నిర్మల్. మీరు చూడొచ్చు ఇక్కడ నిర్మల్, ఇక నిర్మల్ 32.6 మాత్రమే. ఇది 33% రూల్ని ఒబే చేయట్లేదు. సో ఇక్కడ ములుగు, భద్రాద్రి, కొమరంభీం, జయశంకర్ అండ్ మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్, నగర్ కర్నూలు ఇవన్నీ కూడా 33% కన్నా ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి మనకి ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయి ఉన్నాయి. పర్సెంటేజ్లు అవసరం లేదు కానీ ఎగ్జామ్ లాజిక్ ఏంటి తెలుసా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ ఏంటిదంటే ఎగ్జామినేషన్ లో మీకు మాన్సూన్ చాప్టర్ ఐడియా ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో వర్షం అనేది ఈ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద జిల్లాలోనే కురుస్తుంది. చూడండి ఇక్కడనే అంత ఫారెస్ట్ ఏరియా ఉంది మొత్తం. అందువల్లనే మీకు ఈజీగా 33% క్రాస్ అయ్యే జిల్లాలు ఏమున్నాయంటే ఆటోమేటిక్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఇవి ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, కొమరంభీం, మంచిర్యాల్, జయశంకర్, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ సదరన్ తెలంగాణలో ఒకటేది నగర్ కర్నూలు తప్ప మిగతా పెద్ద ఫారెస్ట్ ఏరియా లేదు, నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇది కూడా పెట్టచ్చు మనకి. మిగతా ఈ పార్టే కదా మొత్తం ఎక్కువ మొత్తంలో రైన్ఫాల్ కురిసేదంతా ఇదే, మోర్ దాన్ 1000 సెంటీమీటర్స్. మోర్ దాన్ 1000 సెంటీమీటర్స్ ఆఫ్ ద రైన్ఫాల్ ఇక్కడ ఉంటే ఈ సదరన్ తెలంగాణలో జస్ట్ 750 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది మనకి. రైట్. మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్లో అయితే 100 సెంటీమీటర్స్, ఇక్కడ 75 సెంటీమీటర్స్. ఓకేనా. మనకు ఆల్రెడీ తెలుసు మూలుగులో కొలుస్తుంది ఎంత, ఆల్మోస్ట్ 160 సెంటీమీటర్స్ లేదా 1600 మిల్లీమీటర్స్ ఆఫ్ ద రైన్ఫాల్ కురుస్తుంది మనకి ములుగు జిల్లాలో హైయెస్ట్ జనరల్గా. ఓకే రైట్. సో అది పక్కన పెట్టేస్తే, సో కాబట్టి మాన్సూన్ ప్రకారం తీసుకున్నా కానీ మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి ఏముంటుంది అవకాశం అనేది ఉంటుంది. క్లియర్. రైట్. ఇది మనకి సో ఎగ్జామినేషన్లో రావడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అబౌవ్ 33% అనేది ఏముందని చెప్పేసి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసే ఇండియా స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది. ఓకేనా, ఇండియా స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్.